ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 18-19 అధ్యాయములు. హేమత్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను. సాటే గారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ, సద్విచారములు ప్రోత్సహించి సాక్షాత్కారమును దారి చూపుట, ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును అభిలషించి ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమత్ పంత్ వర్ణించెను. ఈ వచ్చే 2 అధ్యాయములలో హేమత్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, నిందావాక్యముల గూర్చి, కష్టమునకు కూలి మొదలగు వారి గూర్చి బాబా వారి ప్రబోధములెట్టివో వర్ణింతుము. ప్రస్తావం. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో సద్గురువు బోధించుదాని ఇతరులకు వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగువని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షకాలపు మేఘము వంటివారు. వారు తమ అమృత తుల్యములైన బోధలు పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపెదరు. వానిని మనము అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుద్ధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణమును ఇచ్చట తెలిపెదము. ప్రేమగల తల్లి గుణమిచ్చుచేదైన ఔషధములు బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతుకులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించి భక్తుల ధ్యేయం నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కాంక్షలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనల్ని సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయం వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలను. కాబట్టి మనము సద్గురువును వెదుకవలను, వారి కథలను వినవలను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలను. ఇక ఈ అధ్యాయంలో ముఖ్య కథను ప్రారంభించదాం. సాటే అనువాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందెను. ఇంకా మరికొన్ని విషయములు అతనికి చికాకు పరచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యను, విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరం పోవలననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గురించి చింతించడు, కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానినొక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపజేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహానిచ్చిరి.
అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేర్చుండెను. సాటే గారికి ఇది నచ్చను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడగు సాయిబాబాను చూచిన అతనికి మనశ్చాంచల్యం తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలం కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనొక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూచెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ధ హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనమనెను. 1 సప్తాహం చాలునో లేక ఇంకొక సప్తాహం చేయవలనో కనుగొనమనెను. సమయం దొరికినప్పుడు కాకాసాహెబ్ బాబాను ఇట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యం వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరకొనవలెనా లేక ఇంకొక సప్తాహం చేయవలెనా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేర్చవలెను. అతనికి దృష్టాంతార్థము బోధించవలెను. వానిని ఆశీర్వదింపు అనిన బాబా. అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహం పారాయణం చేయవలను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగుడు, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమత్ పంత్ అచ్చట నుండి బాబా కాళ్ళొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లనుకొనెను. సాటే 1 వారమే పారాయణ చేసి ఫలితం పొందెనా? నేను 40 వర్షముల నుండి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితము లేదా? అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘం నుండి పడు నీటి బిందువుకై కనిపెట్టుకున్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో నుండెడి ఆలోచనలన్నీ బాబా గ్రహించెడివారు. అంతేకాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమత్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యను. కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమత్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమునకు వచ్చెను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమత్ పంతుని ఇట్లడిగాను. మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏలా ఉన్నారు? మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లున్నదే. మీరేల చికాకుగా చంచలముగానున్నారు? మీరొంటరిగా వచ్చిరి నేల? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలం వేసుకొనుడు. పిమ్మట సంతోషంగా కొంతసేపు కూర్చొని మాట్లాడేదము. ఇట్లనుచు అతడు లోపలికి పోయాను. హేమత్ పంత్ ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో నాద భాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతంలోని 11వ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానం.
సాయిబాబా సిఫారసు చేయుటచే బాపుసాహెబ్ దీక్షిత్ ప్రతిదినము షిరిడీలో భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానం, భావార్థ దీపిక లేదా జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతమును మరియు భావార్థ రామాయణమును నిత్యము చదువుచుండెడివారు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణ వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమత్ పంత్ కూడా నిత్యము నాద భాగవతమును పారాయణ చేయువాడు. ఆ దినము నిత్యము చదువు భాగము పూర్తి చేయకే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయాను. శ్యామ ఇంటి కిటికీలోనున్న నాద భాగవతం తీయగా తానాడు పూర్తి చేయని భాగము తెరుచుకొనెను. తన నిత్య పారాయణ పూర్తి చేయుటకే కాబోలు బాబా అచ్చటికి పంపెనని అనుకొనెను. కావున దానిని పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగాను. హేమత్ పంత్: నేను బాబా వద్ద నుండి ఒక వార్త తీసుకొని వచ్చినాను. నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని ఉన్నారు. శ్యామ: నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు డబ్బులకు బదులుగా తీసుకుని బాబా వద్దకు వెళ్ళుము. హేమత్ పంత్: సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనం కూర్చుని కొంతసేపు మాట్లాడుకొనేదము. మన పాపములను నశింపచేయనట్లి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ: అయితే కొంతసేపు కూర్చునుము. ఈ భగవంతుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. ఇవి నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరి వాడను, నీవా చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియే ఉందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, వక్క, సున్నము తీసుకుని తాంబూలం వేసుకొనుము. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమత్ పంత్తో మాట్లాడుచూ కూర్చొనెను. అతడిట్లా: నేను ఈ భగవంతుని లీల కనుగొన సఖ్యము కానిది. వారి లీలలకు అంతులేదు. వానిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించున్నట్లు అగుపడినను వారు వానిని అంటున్నట్లు కనిపించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను మూర్ఖుని వద్దకు ఎలా పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లనెను: నాకొక కథ జ్ఞాపకంనకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడు ఎంత మననిశ్చయంతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా సహాయపడును. ఒకప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశనము. ఉపదేశం అను మాట విన్న తోడనే హేమత్ పంత్ మనస్సులో ఒక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపి ఉండునని కొనెను. అయినప్పటికీ ఈ భావం నడుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఈ కథలన్నీ బాబాకు తమ భక్తులందు ఎట్టి దయాదాక్షిణ్యములు కలవో తెలుపును. వానిని వినగా హేమత్ పంత్కు ఒక విధమైన సంతోషం కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ముసలమ్మ ఉండెను. ఆమె కాసాబా దేశ్ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశము పొందవలెనని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమెకి ఇంకేమీ తెలియకుండెను.
బాబా ఆమెను ఆమోదించక మంత్రోపదేశము చేయనిచో ఉపవాసము నుండి చచ్చెదనని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు 3 దినముల వరకు మానివేసెను. ఆమె పట్టుదలకు నేను భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లంటిని, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవు అనేక మందికి నిచ్చటకు ఈడ్చెదవు. ఈ ముదుసలిని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. నీవు ఆమెను ఆమోదించి ఉపదేశమిచ్చినంత వరకు ఆమె ఇట్లు చేయనున్నది. ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చనిపోయినదని లోకలు అనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, తగిన సలహా ఇమ్ము. ఆమె మనోనిశ్చయమును చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించి ఆమె మనస్సును మార్చెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకి ఏల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యంద కనికరించి నేను చెప్పినది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకు ఒక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలం శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారి ఏ మంత్రము ఊదలేదు. వారిని విడుచు తలంపే లేకుండెను. వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కానీ వారి మార్గం వారిది. వారు నా తల గొరిగించితిరి. 2 పైసలు దక్షిణ అడిగిరి. వెంటనే ఇచ్చితిని. మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్మల్ని దక్షిణ అడుగనేలా? వారు నిష్కాములని ఎట్లా అనిపించుకొనెదరు అని మీరు అడగవచ్చును. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కాదు. ధనముతో వారు చేయనదేమున్నది? వారు కోరిన 2 కాసులు దృఢమైన విశ్వాసము, ఓపిక లేదా సహనం. నేను ఈ 2 కాసులను లేదా వస్తువులను వారికి అర్పించితిని. వారు సంతోషించితిరి. నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి. భోజనమునకు గాని వస్త్రమునకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్పవచ్చును. నేను దానిని ఎట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడివారు. ఆ విధమైన గురువే ఉండరు. నేను వారిని చూచినప్పుడు వారు గొప్ప ధ్యానంలోనున్నట్లు కనిపించుచుండిరి. మేమిద్దరం ఆనందంలో మునిగిడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారిపై దృష్టిని గిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేటిది. ఇది 1 పైసా దక్షిణ. సాబూరి, ఓపిక అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి ఓర్మితో చాలా కాలం కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును ఓపిక అనే ఓడ నిన్ను సురక్షితంగా దాటించును. సాబూరి అన్నది పురుష లక్షణం. అది పాపములన్నింటినీ తొలగించి భయమును పారద్రోలును. అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును. తుదకు జయము కలుగును. సాబూరి అనున్నది సగుణములకు గణి, మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠ, నమ్మకము, సాబూరి, ఓపిక, అన్యోన్యముగా ప్రేమించు అక్కచెల్లెళ్ళ వంటివారు. నా గురువు నా నుండి ఇతరమేమీయో ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల యందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండేడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను మరి వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు.
తాబేలు తన పిల్లలను కేవలం దృష్టితో పెంచుచున్నట్లు నన్ను కూడా మా గురువు దృష్టితో పోషించుచుండేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండెను, బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట కానీ పాలిచ్చుట కానీ చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును, పిల్లలెదిగి పెద్దది అగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియో ఉపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువుగారి ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవ్వరి వద్ద నుండి పొందుటకు ప్రయత్నించకుము. నీ ఆలోచనలు నీ చేష్టలు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెప్పెదను. నిజము తప్ప మరేమియూ మాట్లాడను. ఏ సాధనలు కానీ 6 శాస్త్రములలో ప్రావీణ్యము కానీ అవసరం లేదు. నీ గురువునందు నమ్మకము విశ్వాసము ఉంచుము. గురువే సర్వమును చేయువాడనియో కర్తయనియో పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనము గ్రహించెదరో, ఎవరైతే గురుని హరిహర బ్రహ్మల అవతారమని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమత్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలలను చూచి అతని ఆపాదమస్తకము పులకరించెను. సంతోషముతో ఉప్పెంగను, గొంతు కారిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేతకాకుండెను. శ్యామ అతన్ని స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఏల ఊరకున్నావు? అట్టి బాబా లీలల్ని నీకెన్ని వర్ణింపగలను అని అడిగాను. అదే సమయమందు మసీదులో గండం మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించిరి కనుక శ్యామ హేమత్ పంత్ మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగ్ అప్పుడే హారతిని ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమత్ పంత్ కూర్చొనిరి. వారిని చూచి బాబా హేమత్ పంత్కు శ్యామ ఇచ్చిన దక్షిణనిమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములిచ్చదననియో, శ్యామ ప్రత్యక్షంగా కలడు గనక అడుగవచ్చుననెను అనెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడితిరా? అట్లయినచో మీరేమి మాట్లాడితిరో చెప్పుము. గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమత్ పంత్ బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు చాలా ఆనందము కలుగజేసినదనియో, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియో, దానిని విని బాబా లీలలు అగోచరమని తెలుసుకొంటిననియో, ఆ కథ రూపముతో తనను బాబా ఆశీర్వదించిరని హేమత్ పంత్ చెప్పెను. అప్పుడు బాబా ఇట్లనియే, కథ చాలా అద్భుతమైనది. నీవెట్లు ఆనందించితివి? నాకు ఆ విషయములై వివరములన్నీ చెప్పుము. అప్పుడు హేమత్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనస్సునందు శాశ్వత ప్రభావము కలిగించినదని చెప్పాను. ఇది విని బాబా మిగుల సంతోషించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యము నీవు గుర్తించితివా అని బాబా హేమత్ పంత్ను అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యం నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్యమార్గమున కనుగొనగలిగితిని అని హేమత్ పంత్ బదులిచ్చాను. బాబా ఇట్లు చెప్పాను,
నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి అందుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానం అవసరం. దానిని అలవర్చుకొనుచో వృత్తులన్నీ శాంతించును. కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందు గల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానించిన అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్న నా ఆకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండెను. దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉండును. వానికి పాలిచ్చుట కానీ పొదువుకొనుట కానీ చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అది వాని బ్రతుకునకు సంతోషక ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తి అయ్యను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేక పెట్టిరి. ఓ ప్రియమైన చదువరులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని గుంపుతో కలిసి ఉన్నట్లు భావించి మనం కూడా జయ జయధ్వానములతో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతయు హేమత్ పంత్ చేతిలోకి పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనస్సుకు పట్టించుకుని జ్ఞప్తికి అందించుకొనిచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలన్నీ నెరవేరును. నీవు సుఖముగా నందువు. హేమత్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నాకు మేలు చేయము, ఆశీర్వదించుము, కాపాడుము అని బతిమాలెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయము, ఇది ధ్యానం చేయము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొని ధ్యానించదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరులారా, అప్పుడు హేమత్ పంతుకు కలకండ ప్రసాదం దొరికెను. ఇప్పుడు మనము ఈ కథ అనే కలకండ ప్రసాదం పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి ధ్యానించి మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండెదము. తథాస్తు. 19వ అధ్యాయం చివర హేమత్ పంత్ కొన్ని ఇతర విషయములు చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశం. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయను. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమి వేయకుము. వానిని చక్కగా ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నం పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసార ఇతరులకు కూర్చునుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధనము కొరకు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుట ఇష్టము లేకున్నచో నీవు ఇవ్వనక్కరలేదు. కానీ వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరుల నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకుము.
అట్టివానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తల్లకిందులైనప్పటికీ నీవు చలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలింపుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము కలదనున్నదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపజేయనిదే మనకైక్యత కలగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనల్ని కాపాడువారు కారు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి ఇచ్ఛానుసారమే మనం నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. మన రుణానుబంధముచే మనం కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమును దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగిన తర్వాత పగలంతయు దానిని వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమత్ పంత్ దీనికై ప్రయత్నించదలచును. ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఇట్లనుకొనెను, రేపు గురువారం, శుభదినం, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలం గడిపెదనని నిశ్చయించుకుని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొని నా పిమ్మట బాబాను చూచుటకు పువ్వులు తీసుకొని పోయెను. దీక్షిత్ వాడ విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథుడు పాడిన పాట. గురు కృపాంజన పాయో మేరీ బాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించదననియో, దాని మూలమున తన కండ్లు తెరవబడిననియో, దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను చూచితినని ఈ చెప్పెడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ నివాసి ఈ పాట నేలపాడెను. ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమత్ పంత్ ఆనాడంతయు రామనామ స్మరణచే కాలము గడప నెంచినవాడు కావున అతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా ఆ పాటను పాడించియుండును. రామనామ స్మరణ ఫలితము గూర్చి యోగీశ్వరులందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలను నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము. నిందగూర్చి బోధ. ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కరలేదు. ఏదైనా అవకాశం కలిగినప్పుడు అవసరము వచ్చినప్పుడెల్లా వారు విరివిగా బోధించువారు. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనెన్నుచుండెను. మిక్కిలి హీనముగా తిట్టుటచే విన్నవారు విసిగిరి. అనవసరముగా కొందరి తరులను నిందించుటయే అసూయ, దురభిప్రాయములు మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుకొనుట అనేక మార్గములు కలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యం కడుగవచ్చును. పరులను నిందించు వాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును.
ఒక విధముగా వాడు నిందించు వాని నీకి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరుచుచున్నాడు. కావున తిట్లుబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలను. నిందించిన వాని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. లెండి తోటకు పోవునప్పుడు మిట్ట మధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఆ పంది కసువును ఎంత రుచిగా తినుచున్నదో. నీ స్వభావం అట్టిది. నీ మనస్ఫూర్తిగా నీ సోదరునే తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యం చేయగా నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడి నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయం వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచముపైని కూడా బువ్వ పెట్టును. ఇది భోజనము వస్త్రముల గురించి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయెదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. అతడు అనంతుడు. బాబా 3.5 మూరల శరీరమని అనుకొని వారికి పాఠము చెప్పుటకై వారు ఈ రూపములను అవతారమెత్తిరి. ఎవరైనా సర్వస్య శరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను కాంతి కలిసి ఉన్నట్లు అనుభవం పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతోనూ ధార్మిక జీవనము గడపవలను. ఇతరుల మనస్సు బాధించున్నట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేమీ ఆలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారమును పొందెదరు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి అందించుకుని శరణు వేడమనెను. తానెవరు అను దానిని తెలుసుగొనవారు శ్రవణమును మననమును చేయమని సలహానిచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందించుకొనుమనవారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తన పాదముల వద్ద కూర్చునుట, కొందరికి ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి ఛాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా నిచ్చువారు, కొందరికి స్వప్నంలోనిచ్చేవారు. ఒక తాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీ పైన కూర్చుని దానిని నొక్కివేసి ఎన్నడూ తాగనని వాగ్దానం చేసిన పిమ్మట వదిలెను. కొందరికి స్వప్నములో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించెను. ఒకడు హతయోగము చేయుచుండగా దానిని మానమనెను. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములో తను ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలోనొకటి కష్టమునకు కూలి. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం బాబా రాధాకృష్ణ మా ఇంటి సమయమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనెను. అతడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశాను. బాబా వామన గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణ మా ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్క దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు.
రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నిండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండును. దీన్ని దిగిన వెంటనే బాబా 2 రూపాయలు నిచ్చెన తెచ్చిన వానికి ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన వానికి 2 రూపాయలేలా ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టముని ఇంకొకరుంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగా ఇవ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పని చేయించేవాడు పనిచేసేవారు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదువు పెట్టువానికి కష్టపడి కూలి చే వాండ్రలకు మనస్పర్ధలుండవు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 18, 19 అధ్యాయములు సంపూర్ణం.